నమస్తే. ఒక 2 రోజుల కిందట ఒక మిత్రుడు ఒక వీడియో వాట్సాప్ ద్వారా పంపించాడు. అది ఒక టెలివిజన్ డిబేట్, మురళీకృష్ణ ఎన్కౌంటర్ విత్ కంచా ఐలయ్య, TV9 యొక్క డిబేట్. ఐలయ్య గారి గురించి చాలా డిబేట్స్ మనం విన్నాము. అయితే వారు చెప్తున్న విషయాలు, వారు చెప్తున్న అబద్ధాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా స్పష్టంగా మనకి బయటపడ్డది. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారు వోల్టేర్ అని ఒక ఫ్రెంచ్ తత్వవేత్త వారిని ఉల్లేఖించారు. వారు వోల్టేర్ గురించి ప్రస్తావిస్తూ మత స్వేచ్ఛ గురించి, నిజాయితీ గురించి నిలబడిన ఒక వ్యక్తి వోల్టేర్. వారిని ఫ్రాన్స్లో ఏ విధంగా చంపేశారు, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, ఈ 3 విషయాల గురించి వారు ప్రయత్నం చేశారు. అందుకనే వారిని చంపేశారనే విషయం వారు చెప్పారు. ఈ వోల్టేర్ అనే వ్యక్తి ఎవరు? ఈయన 18వ శతాబ్దంలో ఫ్రాన్స్లో ఈ ప్రష్యా అనే ఏరియా అక్కడ నివసించే ఒక వ్యక్తి. ఎందుకు ఆయన చెప్పిన విషయాల మీద సమాజానికి ఆపత్తిజనకంగా ఏమనిపించింది అనే విషయం కూడా వారు ఏం స్పష్టంగా చెప్పలేదు. వాస్తవంగా చూసినట్టయితే వోల్టేర్ చెప్పిన విషయాలు, ఐలయ్య గారు చెప్పిన విషయాలు, ఈ 2 పూర్తి భిన్నమైన విషయాలు. వోల్టేరు మతం గురించి మాట్లాడుతూ, ముఖ్యంగా క్రైస్తవము, ఇస్లాం గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. వారు రాస్తారు, ఒక ఉత్తరము ఫ్రెడరిక్ II అనే రాజు 1767 5th జనవరి రోజున ఒక ఉత్తరం రాశాడు ఆయన వాళ్ళ రాజుకి. ఆయన దాంట్లో రాస్తాడు, అవర్ రిలీజన్ విచ్ ఇస్ క్రైస్తవము ఈజ్ అష్యూర్డ్లీ ది మోస్ట్ రిడిక్యులస్, ద మోస్ట్ అబ్సర్డ్ అండ్ ద మోస్ట్ బ్లడీ రిలీజన్ విచ్ హెస్ ఎవర్ ఇన్ఫెక్టెడ్ ది వరల్డ్. Your Majesty will do the human race an eternal service by extirpating this infamous superstition. అంటే మన మతము లాంటి, అంటే క్రైస్తవం లాంటి హాస్యాస్పదమైన మతము, క్రైస్తవము ప్రపంచంలో చేసిన మారణ హోమము, దానికంటే ఎక్కువ మారణ హోమం ప్రపంచంలో ఎవరు చేయలేదనే విషయము వోల్టేరు తన రాజుకు రాస్తాడు. మన దేశంలో దీన్ని బ్యాన్ చేస్తే మీరు చాలా పెద్ద సేవ చేసిన వాళ్ళు అవుతారనే విషయం వారు దానిలో ఆ ఉత్తరంలో ఉల్లేఖించారు. ఇదే పద్ధతిలో ఇస్లాం గురించి కూడా 1740 సంవత్సరం లోపల ఉత్తరము ఇస్లాం చేస్తున్న దుష్కృత్యాల గురించి కూడా వారు రాశారు. అయితే దీనికి పూర్తి భిన్నంగా వారు హైందవం గురించి, వేదము గురించి ఒక వాక్యం రాశారు. హైందవం గురించి వారు వోల్టేర్ గారు రాస్తూ, ద వేద వాజ్ ద మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ ఫర్ విచ్ ద వెస్ట్ హ్యాడ్ ఎవర్ బీన్ ఇండెటెడ్ టు ది ఈస్ట్ అన్నాడు. వేదము భారతదేశం ఇచ్చిన అతి అమూల్యమైన బహుమతి. ప్రపంచానికి ఏదైనా బహుమతి తూర్పు దేశాల నుంచి పాశ్చాత్య దేశాలకు ఏమైనా వచ్చుంటే అది వేదము అనే విషయం రాశారు. అదే పద్ధతిలో హైందవం గురించి, హిందూ మతం గురించి, హిందూ ధర్మం గురించి చాలా గొప్పగా వోల్టేర్ గారు ఆయన రాసిన వ్యాసాల్లో వాళ్ళు రాసుకున్నారు. దీనికి పూర్తి భిన్నంగా ఐలయ్య గారు హైందవం గురించి చెప్తూ, ఈ మతము అట్టడుగున్న వ్యక్తులని ఎప్పుడు కూడా అంచివేసడానికి ఒక వ్యూహాత్మకమైన ఆలోచనతో రచించబడిన ఒక మతం అని చెప్పడము, క్రైస్తవం ద్వారా అందరూ అభివృద్ధి చెందుతారని, క్రైస్తవం ద్వారా ఆంగ్ల విద్య లభిస్తుందని, బైబిల్ ద్వారా వాళ్ళు చాలా అభివృద్ధి చెందుతారనే ఒక విషయాన్ని చెప్పకుండానే ప్రతిపాదిస్తున్నారు వాళ్ళు. వాస్తవంగా మనం దీనిదీసి అడగాల్సిన విషయం లోపల వోల్టేర్ని ఉల్లేఖించిన వ్యక్తి వారు వాస్తవాలు చెప్పిన విషయాలు, వాస్తవంగా క్రైస్తవం గురించి, ఇస్లాం గురించి, హైందవం గురించి చెప్పిన విషయాల్ని ఎందుకు ఉల్లేఖిస్తలేరు? దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఐలయ్య గారు కేవలం ఒక నిమిత్త మాత్రుడుగా మనం దాన్ని ముందుగా ఆలోచన చేస్తే, ప్రపంచవ్యాప్తంగా అంతటా కూడా ఒక పెద్ద వ్యూహము ఉన్నదాన్ని లేని దాని కింద చూపించడం. దీని కొరకు సబాల్టన్ స్టడీస్ అని కొన్ని డిపార్ట్మెంట్స్ పెట్టడం, పోస్ట్ కొలోనియల్ స్టడీస్ అని కొన్ని డిపార్ట్మెంట్స్ పెట్టడం, ఉన్న విషయాలు, కొన్ని గ్రంథాల్లో ఉన్న విషయాలని దాన్ని అబద్ధపు ప్రచారం చేయడం. ఉదాహరణకి ఈశా ఉపనిషత్ అంటే ఇది క్రీస్తుకు సంబంధించిన ఉపనిషత్ అని, ఈశా అనే పదము, ఈష్ అనే పదము వేదంలో ఎక్కడెక్కడైతే ఉల్లేఖించబడ్డదో అదంతా క్రీస్తుకు సంబంధించిన విషయం అని వారు అక్కడక్కడ ప్రతిపాదిస్తున్నారు. గొప్ప గొప్ప మహానుభావులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహానుభావులు, ఎమర్సన్, వోల్టేర్ ఇట్లాంటి వ్యక్తుల్ని కోట్ చేస్తూ వారు చెప్తున్న విషయాలకి పూర్తి భిన్నమైన విషయాలు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఐలయ్య గారు కేవలము మనము అర్థం చేసుకోవడానికి ఆయన ఒక పాన్ మాత్రమే అనే విషయం మనం అర్థం చేసుకోవాలి.
ఇట్లాంటి వ్యక్తులు ఎవరు ఎప్పుడెప్పుడైతే విదేశీయుల్ని కోట్ చేస్తుంటారో, విదేశీయుల్ని ఉల్లేఖిస్తుంటారో, విదేశీ తత్వచింతకుల్ని ఉల్లేఖించుకుంటూ మేమెంత గొప్ప వాళ్ళమనే విషయం వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారో, అప్పుడప్పుడు మనము వాళ్ళ వాస్తవ రూపం ఏంటిది, ఆ వ్యక్తి ఏం చెప్పాడనే విషయం కూడా ఒకసారి రీసెర్చ్ చేసుకుంటే ఇట్లాంటి వ్యక్తుల్ని వీళ్ళు చెప్తున్న అబద్ధపు ప్రచారాన్ని మనము నిలదీసి వీళ్ళని అడిగి మీరు ఎందుకు ఈ విధంగా సమాజాన్ని మభ్యపెడుతున్నారనే విషయము మనం నిలదీయాల్సిన అవసరం ఇవాళ ఎంతో ఉన్నది. దీని కొరకు కొంత మనం కూడా మన 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 ఎంతున ప్రయత్నం మనం చేయడము, కొంత రీసెర్చ్, కొంత సమయం కేటాయించి ఇట్లాంటి మూర్ఖులని వీళ్ళ యొక్క అబద్ధపు ప్రచారాన్ని మనం కూడా బయట పెట్టాలని ప్రార్థిస్తూ